ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:1-2 దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించి ధ్యానించినప్పుడు ప్రజలను ధన్యులుగా ఎంచారు. ఇది పాత నిబంధనలో ఆయన ఆదేశాలను, ఆజ్ఞలను వివరించడానికి ఉపయోగించారు. లేఖనాలను ధ్యానించేవారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. సేదదీర్చే మూలాన్ని కనుగొనడానికి ఒక చెట్టుకు చెందిన మూలలు మట్టిలోని చేరినట్లే దేవుణ్ణి నిజంగా విశ్వసించే, ప్రేమించే వ్యక్తులు లేఖనాల్లో లోతుగా పాతుకుపోయి వారికి అవసరమైన బలాన్ని కనుగొంటారు. దేవుని జ్ఞానానికి మనలను మనం సమర్పించుకోవడం మన పునాదులను ఆయనలో నిక్షిప్తం చేస్తుంది. మనం గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండం. బైబిల్లో దేవుడు మనకు ఏమి ఇచ్చాడో మనం ఆలోచించినప్పుడు మనం నిత్యమైన ఫలాలను ఫలించడానికి అవసరమైన పోషణను పొందుకుంటాం. ప్రార్థన. ప్రేమగల దేవా, నాకు బైబిల్లోని నీ మాటలను బహుమతిగా ఇచ్చావు. వాటిని కృతజ్ఞతతో, అత్యంత తృష్ణతో నా హృదయంలో పదిలపరుచుకోవడానికి నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.